అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నేను చెప్పే విషయం ఏంటంటే, ఈమె పేరు అసత్యాల సత్యభామ గోవింద సేవ ఛానల్ ఈమె. ఈమె నేటి ఈ కాలానికి ఒక శూర్పణ, రామాయణ కాలం నాటి మందర, రాముడి కాలం నాటి రావణుడి అక్క చెల్లి శూర్పణ. ఎలా అంటే షిరిడి సాయిని తిడుతూ ఉంటుంది, అవధూత సాంప్రదాయాన్ని తిడుతుంది. అవధూతలు అనేవాళ్ళు మనకందరు 4 రకాల అవధూతలు ఉంటారని నేను తరచు చెప్తుంటాను. అవధూతలు ఇతర లోకాలతో అనుసంధానం, ఆ లోకాల భాషతో మాట్లాడుతూ, ఎవరిని చేరదీయాలో వాళ్ళని చేరదీస్తూ, వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా సాధన పరంగాని, వాళ్ళు పిచ్చివాళ్ళు అనుకుని ఇలా రాళ్ళతో కొట్టడం, తాళవాలు కొట్టడం, ఉమ్మేయడం, పిచ్చివాళ్ళుగా నటిస్తూ ఉంటారు. ఈమె ఇప్పుడు రమణానంద మహర్షిని తిడుతూ ఉంటుంది. కల్కి భగవాన్ లేదా అమ్మ భగవాన్ తిడుతూ ఉంటుంది. నీకేం రైట్స్ ఉన్నాయి సత్యభామ? అలాగే నేను వాళ్ళిద్దరూ మంచివాళ్ళు నేను అనట్లేదు. నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇప్పుడు ఈమె ఆమె రూమ్ నిండుగా మన భరతవర్ష లలిత్ కుమార్‌లాగా వేదాలన్నీ కొనుక్కొని పెట్టుకునింది ఓకే. ఇప్పుడు మీరున్నారండి, ఎవరైనా సాఫ్ట్‌వేరు, మీరు బాగా మల్టిపుల్ సోల్ బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. మీరు సాఫ్ట్‌వేర్ ప్లస్ డాక్టర్ ఒకే మల్టిపుల్‌గా టాలెంట్‌తో ఉన్నారు. మీరు నదిలో అలా పోతున్నారు పడవలో. సడెన్‌గా మీకు ఆ పడవ నడిపేవాడికి పడవ నడపడం ప్లస్ ఈత రావడమే వస్తుంది. ఈ పడవ మునిగిపోతుంది. ఒడ్డుకి రావాలా? ఒక కనీసం హాఫ్ కిలోమీటర్ ఈత్తే గాని ఒడ్డుకి రాలేము. మరి సాఫ్ట్‌వేర్ ఈత రాదు. ఏం లాభం? చనిపోతాడు కదా! ఇప్పుడు పడవ వచ్చిన వాడికేంటంటే ఆ విద్య వచ్చు కాబట్టి ఈత అనే విద్య వచ్చు కాబట్టి వాడు బ్రతికి సేవ్ అవుతాడు. సేమ్ ఈ గోవింద సత్యభామ అనే ఆమె సోషల్ మీడియాలో 2 ఛానెల్‌లు పెట్టుంది. ఇంకొక పనికిమాలిన ఛానెల్ కూడా తన పేరుతోనే. ఇప్పుడు నేను చెప్తున్నానంటే దొక్కగూస్తే ఒక అక్షరం ముక్కు రాదు. షిరిడి సాయి ఆంజనేయ ఇప్పుడు షిరిడి సాయిబాబా షిరిడీలో అలానే తన శరీరం శిథిలం చేసుకొని ఎముకలు గూడుతూ అక్కడ లేరు. ఓకేనా? నా ధ్యాన, నా సమాధి స్థితి అనుభవం మీకు చెప్తున్నాను. గుడ్డిగా నమ్మొద్దు, గుడ్డిగా తిరస్కరించొద్దు. ఇప్పుడు షిరిడి సాయిబా ఆంజనేయ స్వామిని షిరిడి సాయిగా రమ్మన్నప్పుడు ఆంజనేయ స్వామి తన శరీరాన్ని ఆ ఉన్నత హిమాలయాస్‌లో లేదా శంబాల పరిసరాల్లో పరమ గురువుల పర్యవేక్షణలో తన ఫిజికల్ శరీరాన్ని అక్కడ ఉంచి ఒక తల్లి గర్భంలో శరీరాన్ని తీసుకుంటారు. అప్పుడు ఏమైంది? తన శరీరం వదిలేసే నాటికి ఆ శరీరాన్ని మరి చేతనం ఇప్పుడు మన శరీరం వదిలేస్తే శవం అంటారు. అంటే ఒట్టి బాడీయే మన బడి ఉంటుంది. ఆ శరీరంలో తన శక్తిని నింపి అంటే కదలిక ఉండేలాగా, మనలాగా మాట్లాడగలిగేలా చేసి వెళ్ళారు. ఇప్పుడు షిరిడీలో అక్కడ సమాధిలో ఎవరున్నారు? ఏ సాయి ఉన్నారు అంటే మూల చైతన్యాన్ని ప్రతిరూపమైన ప్రాథమిక భగవంతుడికి లేదా ప్రతిరూపమైన ఒక అత్యున్న ఆత్మని ఆ శరీరాన్నే చైతన్యవంతం అంటే ప్రాణవంతం చేసి ఆంజనేయ స్వామి తన శరీరానికి వెళ్ళి కాబోయే భవిష్యత్తు బ్రహ్మ అంటారు కదా! భవిష్యత్తులో బ్రహ్మ ఎన్నో లోకాలు భూలోకానికి లాగా అతను కావాలి. తన పనులు తనకేవో ఉన్నాయి. ఇప్పుడు సమాధి బాహ్యంగా జ్ఞానం లేని వాళ్ళు అంతగా ప్రాపంచిక వ్యక్తులు పెళ్ళిళ్ళు కావాలి, కోరికలు కోరిన షిరిడీకి వెళ్ళి ఆ సమాధి దగ్గర కూర్చున్నా లేదా తన ఫోటో దగ్గర కూర్చున్నా మనం ఎక్కడైనా అమెరికాలో ఉన్న మన పల్లెటూరులో ఉన్నా అక్కడ వినపడుతుంది. ఎక్కడ షిరిడీలో ఉండే బాబా అని కాదు, మూల చైతన్యం ప్రతి క్షణం నిండి ఉండే చైతన్యానికి వినస్తూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అవధూత సాంప్రదాయంలో ఇక్కడ అడిగితేనే ఇవ్వబడుతుంది. అడిగిన తర్వాత మన అర్హత లేదు, రెండోది సత్కర్మ ఉండాలా. ఆ సత్కర్మ రావడం సేవ చేయాలా, ఇట్లా ఉంటుంది. అయితే ఇప్పుడు నేనేం చెప్తానంటే సమాధి అంటే ఆధ్యాత్మికంగా వేరు. మళ్ళీ ఒక ధ్యానులు ఉన్నారు. ఇప్పుడు ఎంతో సాధకులు ఉన్నారు. మంత్రజపం చేసేవాళ్ళు, ఎన్నో టైప్ ఆఫ్ మెడిటేషన్ చేసేవాళ్ళు సాయిబాబాతో మాట్లాడాలి అంటే నేను ఈ ఛానల్‌లో ఒక 8 వీడియోసే ఉన్నాయి లెంత్. షార్ట్ వీడియోస్ 2 ఉన్నాయి. ఫస్ట్ వీడియోలో నేను చెప్పుంది. మీరు ఇలా అలోమ విలోమ ముక్కు మార్చి ముక్కులాగా ఒక 15 నిమిషాలు చేసుకోవాలి నిదానంగా. ముందు ఎడమ ముక్కుతో స్టార్ట్ చేసి ఎడమ ముక్కుతో గాలి పీల్చి కుడి ముక్కుతో గాలి పీల్చి ఎడమ ముక్కుతో వదలడం. ఎడమ ముక్కుతో గాలి పీల్చి కుడి ముక్కు ఇలా 15 సార్లు. తర్వాత సుషుమ్నా క్లీనింగ్. ఇది మూడో సుషుమ్నా క్లీనింగ్ అంటే అగ్ని లేదా సరస్వతి లేదా బ్రహ్మనాడి క్లీనింగ్ అంటే కుడికన్నా సూర్యుడు, ఎడమకన్నా చంద్రుడు. ఇది ఇంకో పద్ధతి కూడా ఉంటుంది. అంటే 2 ముక్కులతో గాలి పీల్చుకుంటాం. ఎంతసేపు మనం కుంభకం అంటే హోల్డ్ చేయగలం కంఫర్టబుల్‌గా అన్ని సెకన్లు లేదా అన్ని నిమిషాలు ఉంచి నోటిని తెరుస్తూ లేదా పక్షి ముక్కులాగా గొట్టంలాగా చేసి పెదాలను లోపల ఉన్న గాలిని కంప్లీట్‌గా బయటకు ఊదేయాలి. ఇంకో పద్ధతి, గాలి తీసుకుంటాను, నేను ఆపెడతాను.
లోపల ఉన్న గాలి బయటకు వస్తుంది. అంటే మన లోపల పీల్చిన గాలి కొంచెం అయినా లోపల ఉండిపోతే కార్బోనిక్ యాసిడ్‌గా లేదా బొగ్గు పులుసు వాయుగా బాడీలో ఉండిపోతుంది. కాబట్టి మీరు సాధకులు ఎవరు కూడా సందర్భానుసారం చెప్తున్నా మాడిపోయిన దోస, మాడిపోయిన భోజనం ఏది తీసుకోకూడదు. మొక్కజొన్న కంకి గానీ, బోండా గానీ, దోస గానీ, రోస్టు ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లా చేసిన తర్వాత మీరు చేయాల్సిన ప్రక్రియ ఏంటంటే భస్త్రికా ప్రాణాయామం యూట్యూబ్‌లో కొడితే మీకు తెలుస్తుంది. భస్త్రిక ఎలా చేయాలో ఇలాగ ప్రాణక్రియ 3 వేసి 21 మినిట్స్ మీరు భస్త్రిక చేయాలి. తర్వాత కపాలభాతి చేయాలి. తర్వాత గాయత్రి మంత్రం 24 సార్లు చేయాలి. తర్వాత ఓంకారం 21 సార్లు చేయాలి. 21 సారి కింది నుంచి పైకి, పైనుంచి కిందికి 21 సారి ఎలా చేయాలో వీడియోలో చెప్పుంది. తర్వాత మీరు శ్వాస మీద ధ్యాస చేస్తే అప్పుడు మీకు శూన్యస్థితి అనేది వస్తుంది. శూన్యస్థితి అంటే ఇప్పుడు మనకు గాలాడుతూ ఉంటుంది కదా, అది వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఇంద్రియాలన్నీ బయట తిరిగి పంచేంద్రియ అంతర్ముఖం అయిపోయి మాయమవుతాయి. మనసు అనేది పనిచేయదు, అది ఆగిపోతుంది. ఆలోచనలు ఉందో నీ బాడీ అవుట్ ఆఫ్ అవుతుంది. అంటే శరీరం అనేది ఉండదు. స్పృహ శరీరం గురించి బయట శబ్దాలు వినపడవు. ఈ శ్వాస ఇట్లా పోయేది ఇట్లా పోయి ఆగిపోతుంది అనమాట. ఇక్కడ థాట్లెస్ స్థితి వస్తుంది. అప్పుడు శూన్యం. అప్పుడు బాబా మీతో మాట్లాడాలి, మీతో కనెక్ట్ చేయండి, బాబా యొక్క శక్తి జ్ఞానం నిండిపోవాలి, మీరు ఆ సమాధి స్థితిని అనుగ్రహించండి అన్నప్పుడు మీకు సవికల్పన లేదా నిర్వికల్ప సమాధి స్థితితో మీకు ఏర్పడితే అప్పుడు బాబా గారితో కనెక్ట్ అవుతుంది. ఇది సమాధిని పొంది. ఏం తెలుసు అని సత్యభామ, నువ్వు ఒక పక్క విష్ణువుని పొగుడుతావు, శివుడిని ద్వేషిస్తూ ఉంటావు, ఇలాగా నువ్వు ఆగ్ర క్యాన్సర్ వచ్చి చేస్తావు, ప్రజల్ని నపుంసకులుగా చేస్తున్నావు. నేనేమంటానంటే ఎన్ని గ్రంథాలు చదివినా ఇప్పుడు పీఠాధిపతులు మఠాధిపతులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మీకు వేదాలు ఉపనిషత్తులు అంతా చదివితే అది వేరే వాళ్ళ అనుభవాలు జ్ఞానం, అది అర్థమైనట్టు అర్థం కాదు. ఇప్పుడు నిజంగా ఆ ముక్త స్థితిని, ఎన్లైట్మెంట్ స్థితిని, సమాజ స్థితిని లేదా జీవన్ముక్త స్థితిని పర్మిట్గా పొందడం వేరే, కనీసం 2 సెకండ్ల అనుభూతి పొందడం వేరే. అనుభూతి పొందడం కూడా ఆషామాష విషయం కాదు. నా జీవితంలో నేను తపస్సు చేసి పొందలేదు. నాకు చాలామంది శరీరం వదిలేసిన వాళ్ళు సిద్ధగురులు, అవధూతులు ఇప్పుడు శరీరంతో ఉండేవాళ్ళు ఆ స్థితిని ఎన్నోసార్లు ఆ 4 రకాల ముక్త స్థితులు, ఆ జీవన్ముక్త స్థితి ఎలా ఉంటుంది, చనిపోయిన తర్వాత మోక్షం అంటే ఎలా ఉంటుంది, ఆత్మ సాక్షాత్కారం ఎలా ఉంటుంది, తాట్ల స్థితి అంటే ఎలా ఉంటుంది, శ్వాస ఎట్లా ఆగిపోతుంది అనే అనుభవం నాకు ఉన్నాయి కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఇలాగా 7 స్టెప్స్ నేను చెప్పాను కదా. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఈలోగా ఆత్యాయం సాధన చేసే ముందు చంద్రనాడి నడవాలి. అంటే ఎడముక్కులో గాలి పోయేస్తూ ఉండాలి. అప్పుడు చేసిన త్వరగా ఫలిస్తూ మీకు ఇలా శ్వాసని బొడ్డు దగ్గర గమనించడం ద్వారా లేదా గాయత్రి మంత్రం లేదా పంచాక్షి మంత్రం చేయడం వల్ల కూడా మీరు సరైన ప్రదేశం సరైన విధంగా చేస్తున్న ఆ స్థితి వస్తుంది. ఇంకా ఎలా వస్తుందంటే మీరు సాధన పరిస్థితుల్లో మీరు బ్రతికున్న గురువులను శరణం పెడితే సరైన ప్రవచనకర్తను సరి అయిన గురువు దుబ్బాకలో స్వామి సమర్థ మహారాజు ఉన్నారు. ఇక్కడ సిద్ధేశ్వరానంద స్వామి ఆయన కంటే చూపు ఇలా చూసారంటే మీకు 4 రోజుల స్థితి వేరే ఉంటుంది. ఇలా ఉంటుంది. కాబట్టి ఆమె కొన్ని లక్షల మంది తన సబ్స్క్రైబ్స్ ఎవరైతే వాళ్ళో నపుంసకులు అని అంటాను. అలా వాళ్ళు హిందువులు కాదు, ఏది కాదు, ఆధ్యాత్మిక నపుంసకులు. ఈ సత్యభామతో సహా అసత్యాల సత్యభామ ఒకసారి షిరిడి సాయిని పొగుడుద్ది, ఒకసారి దింపొద్ది. కుర్తాళ్ళ పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు తిరుపతిలో ఉన్నారు. ఆయన కుర్తాళ్ళ పీఠానికి పురాతన పీఠం తమిళనాడులో ఉంది. మామతర బాబా సిద్ధి పొందారు వాళ్ళ ఫ్రెండ్స్ ఒక జన్మలో. ఆయన షిరిడి సాయి ఆలయం కట్టించి తిరుపతిలో పూజిస్తుంటే ఈమె వద్దిపాటి పద్మాకర్ గారు ఇంతమంది ఉంటే ఈమె షిరిడి సాయిబుని తొరకోడు, ముస్లిము, అలాంటి సాయిబుగాడు. సాయి అంటే ఇంద్రియాలని జయించినవాడు, మన ఇంద్రియాలని ఉపసింపజేసేవాడు, శాంతింపజేసేవాడు సాయి. ఫకీరు అంటే నీకు తెలియదు. ఫకీర్ అంటే ఏంటి? అన్నిటినీ ఓవర్కమ్ చేసినవాడు, సన్యాసి అని అర్థం. బాబా మాంసం వండి పెట్టాడు. మాంసం ఒక బాబా స్థితిలో ఉన్న వాళ్ళు ఏ గురువు అయినా, హిందూ సాంప్రదాయం, సూఫీజ్ అయినా, క్రైస్తవ సంప్రదాయంలో ఉన్నవాళ్ళు ఒక జంతువును ఆ మనిషిని చంపిన వాళ్ళ కర్మ రాదు. ఎందుకంటే ఆ జంతువును ఆ మనిషి వచ్చిన పూర్ణాత్మ అసలైన తల్లి తండ్రి వేరే ఉంటారు ఉన్నత లోకాల్లో. ఆ నెక్స్ట్ జన్మ పరంపర ముందు వెళ్ళడానికి వాళ్ళ అనుమతితో వేరే జన్మకు పంపడానికి మేకను కానీ పొట్టెలను కానీ ఏదైనా బలివ్వచ్చు. అలాగే ఉన్న సాధకుల భక్తుల్లో వాళ్ళ యొక్క మాంసం తిని ఆ వాసనలు పోగొట్టడానికి కూడా అలా చేస్తారు. మీరు నేను కోడిని చేసిన కర్మ వస్తుంది. తెలియకుండా బిర్యానీ వండి పెట్టాడు తిన్నాను మూర్ఖంగా. భరతవర్ష, మాధవీలత, వీళ్ళంతా సరసవర్ష, వీళ్ళున్నారు లలిత్ కుమారు, కరుణాకరు, భాస్కర్ కిళ్ళి, వీళ్ళంతా నశించిపోతారు. మీరు చూస్తూ మీ కళ్ళ ముందు వీళ్ళు క్యాన్సర్ వచ్చి పక్షవాతాల్లో చస్తారు, యాక్సిడెంట్లో చస్తారు. సత్యభామ నీకు కూడా అదే గతి పడుతుంది. నెక్స్ట్ వీడియో ఉన్నది కాబట్టి ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో రావాలంటే
సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ నొక్కండి, ఆల్ అని వస్తుంది. మీ గ్రూప్లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అన్వేష్ రాధా మనోహర్ దాస్ గురించి ఉంటుంది. వాళ్ళు అవసరం ఉన్నప్పుడు మతాన్ని ఎత్తడం, దించడం ఉంటుంది. నా అన్వేషణ క్రైస్తవ మతాన్ని అవసరం ఉన్నప్పుడు లేపడం, హిందూ మతాన్ని అవసరం ఉన్నప్పుడు లేపడం, మళ్ళీ డౌన్ చేయడం ఇలా చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో వాళ్ళిద్దరి మీద ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. నమస్తే. జై గురుదత్త.